జగిత్యాల సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం సరళి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలి. 8-9 వార్డులలో 60% కన్నా తక్కువ సర్ ప్రక్రియ అయింది. అధికారులు వార్డుకి వచ్చినప్పుడు మనం ఫామ్ అందజేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు ఇంకా ఉంది అని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి పౌరుడు విధిగా వారి ఓటు హక్కును రాయించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం. దీంట్లో భాగంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అయిపోతుంది. తెలంగాణలో రేపు 24 తారీఖు అయిపోయేది ఇంకా 3 రోజులకు. అయితే ఎగ్జామ్ కంప్యూటర్ ఈ దేశమంతా కనబడుతున్నట్టు మనం చేసేది. ఒక్కసారి అందరు చేసే వరకు సర్వర్ బిజీ అయ్యి మన భాషలో చెప్పాలంటే కంప్యూటర్లో ఒక్కసారి ఎక్కుతలేదని చెప్పి మనకు 10 రోజులు పెంచింది. మళ్ళీ మన పెళ్ళిళ్ళు మంచి రోజులు కూడా ఉండేది. అంతే తప్ప మనం 3 తారీఖు ఉన్నది కదా 1 తారీఖు పోతామంటే మళ్ళీ కంప్యూటర్లు అప్పటికి అందరూ చేసే వరకు ఎక్కువ మంది ఎక్కితే బస్సు కదా మన ఇంటికి అందరూ ఒక్కసారి అంటే అందిస్తావా. అట్లనే కంప్యూటర్ కూడా అందరం ఒక్కసారి ఆన్లైన్ చేస్తే పనిచేయదు. ఎప్పటికప్పుడు చేసుకోవాలి. రెండవది కొందరు చెప్తారు అటెండ్గా కూడా ఆడియో ఆఫీస్కి పోయి చేసుకోవచ్చు అని చెప్పి. మన ఇంటికి మన బిఎల్ఓ అమ్మ ఆయమ్మ వచ్చినప్పుడు టీచర్ అమ్మ వచ్చినప్పుడు చేసుకోక, మన వార్డ్ ఆఫీసర్ వచ్చినప్పుడు చేసుకోక, మన ఆఫీసులో చుట్టూ తిరుగుడు ఏంటి అటెండ్గా ఓటు కోసం. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా మా కోట్లు వేసిరా ఏ పార్టీ వాళ్ళు ఏదైనా కానీ అందరి ఓట్లు ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది ఉంటుంది, ప్రజాప్రతినిధి ఉంటుంది, రాజకీయ పార్టీలలో అందరిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 50 సగం మందిదే నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఊళ్ళకి వెళ్ళొచ్చారు ఉంటారు. ఎనుమట్లకి వెళ్ళొచ్చారు, రామపల్లికి వెళ్ళొచ్చారు, లేదా ఇక్కడ ఇంకో వాటిలు ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర చూసుకోవాలి.